జగన్ గారి బస్సు యాత్ర అయితే విశాఖ చేరుకుంది. నూతన ఉత్సాహంతో కార్యకర్తలే కాదు నాయకులే పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. విజయమే తజ్జమండి కూడా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కానీ నినాదాలు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. మనతో విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి ఉన్నారు. ఏమనిపిస్తుంది సార్ ఇంతమంది జనాలు మీ క్యాంపెయినింగ్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి వచ్చారంటే ఏమనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు చూస్తారు, జన సముద్రం చూస్తారు. ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, దక్షిణ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు. చాలా మంది ప్రేమికులు ఉన్నారు. నాయకత్వం, శ్రేయోభిలాసులు, వారి ఇచ్చిన స్కీమ్స్తో లబ్ధి చెందిన వాళ్ళు స్వతహాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం అని చెప్పేసి ఈరోజు వస్తూ ఉన్నారు. మేడం ఫిషింగ్ హార్బర్లో ఉండే మత్స్యకారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. మాస్క్స్ నుండి అందరూ ముస్లిమ్స్ కూడా వస్తూ ఉన్నారు. రెల్లీస్ అందరూ వస్తూ ఉన్నారు. మాల కమ్యూనిటీ అంతా కూడా ఒకవైపు ఒక వార్డు నుండి వస్తూ ఉన్నారు. మాదిగ కమ్యూనిటీ అంతా కూడా 36వ వార్డు నుంచి వస్తూ ఉన్నారు. అటు జ్ఞానాపురం నుండి అంతా కూడా క్రిస్టియన్స్ వస్తూ ఉన్నారు. అలాగే 29వ వార్డు నుంచి యాదవ్స్ అందరూ వస్తూ ఉన్నారు. కాపు సంఘాలు వస్తున్నాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ ఈరోజు ప్రేమిస్తూ ఉన్నారు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని. సో వీళ్ళందరూ కూడా స్వతహాగా వస్తున్నారని చెప్పి తెలియజేస్తా. 4 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏమంటారు? 4 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఫోర్టిఫైడ్ సిటీ చేద్దాం అనుకుంటున్నారు, ఒక మైటీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు, క్యాపిటల్ సిటీ చేద్దామని చెప్పేసి అంటున్నారు. ఓకే, అది తక్కువ డబ్బులు, ఒక 25,000 కోట్ల రూపాయలు పెడితే విశాఖపట్నం రూపురేఖలే మార్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు, మదర్ తెరీసా లాంటి లవ్ ఎఫెక్షన్ ప్రజల మీద ఉండేవాడు అన్నమాట. అలాంటి అతనికి 25,000 కోట్లు ఇటువైపు కానీ దారి తీస్తే ఈ సిటీ చెన్నై, హైదరాబాద్ లాంటి సిటీగా తయారైపోతుందని చెప్పి తెలియజేస్తాం. ఎలా ఉండిపోతుంది సార్ జగన్ గారి పర్యటన, జగన్ గారి బస్సు యాత్ర విశాఖ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? అన్ని సీట్లు గెలవడం కోసం అని చెప్పేసి మాకు ఒక రిజర్వనేషన్ వచ్చిందన్నమాట, కొత్త ఉత్సాహం వచ్చిందన్నమాట. నిజంగా చెప్పాలంటే అందరిలో కూడా, ఇది ఒకరిలో అనేది కాదు. సో కార్యకర్తలు అయితే మరీ చూసి పెంచారు ఈరోజు. ఎందుకంటే లేడీస్ వచ్చి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంట్లోనే కాదు, ఇంట్లోనే కట్టని తీరు రోడ్డు మీద వచ్చి డ్యాన్స్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూడండి ఎంత ఉత్సాహపరిచారో. అది గెలుపు ఇంకా తథ్యం ఉన్న రీతిలో జనాలు వస్తానంటున్నారు. నిజం సార్ అదంతా కూడా? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన 5 ఏళ్ల పాలన, ఆ పాలన వల్లే మా ధైర్యం. దాంతో ఇప్పుడు ఏదైతే మేము సిద్ధమన్న బస్సు యాత్ర చేస్తున్నారో ఆ బస్సు యాత్ర వల్ల ఇంకా జోష్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కళ్ళారా ఒకసారి చూసుకోవాలి, ఆయన చూసుకుంటే చాలు అన్న ఆనందం కోసం వాళ్ళు రోడ్లెక్కి ఈరోజు డ్యాన్సులు చేస్తూ ఏదో ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా గెలుపు 100% తథ్యం. మీ ఎమ్మెల్యే గారు ఇప్పటికే 2 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ అంటపోతున్నారు. ఏమంటారు సార్ అది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయన 2 సార్లు గెలిచి ఇప్పుడు వైసీపీలో నుంచి పోటీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనులు, అలాగే ఆయన ముందు నుంచి ఉండడం, ఇవన్నీ తోడయ్యి ఇక్కడ మంచి నాయకత్వాలు ఉన్నాయి. అందరూ ఒకటే ఏకదాటి మీద పనిచేయడం వల్ల 100% ఆయన ఎమ్మెల్యే గారుగా వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఝాన్సీ గారు ఎంపీగా మంచి మెజారిటీతో గెలుస్తారు. జనాలంతా చూస్తే ఏమనిపిస్తుంది? చెప్తున్నా కదా, మంచి జాతర వాతావరణం, ఏదో ఒక పండగ వచ్చినట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్యలోకి వస్తున్నారంటే అదే ఒక మంచి పండగ వాతావరణం. ఆయన్ని చూసి ఆనందించి మేము మీకు ఓటేస్తాం, మేము సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్పడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మేము కూడా సిద్ధంగా ఉన్నాం, దానికోసమే వెయిట్ చేస్తాం. ఇక్కడ జనాలంతా ఒక జాతర వాతావరణం అయితే ఉందని మాత్రం చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు జాన్ వెస్లీ గారు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన నాయకులు. ఏమనిపిస్తుంది సార్ ఇంతమంది జనం చూసినప్పుడు? ఏమనిపిస్తుంది? జగన్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము పథకాలు ఇస్తామని. అదేవిధంగా అర్హులైన వారందరూ ఒక అర్హత కలిగిన ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకోవడానికి
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆత్మీయత అనురాగమే మా కొలబద్దని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనే చెప్పారు విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని. ఆ ప్రమాణ స్వీకారం చేయడానికి అనుగుణంగా మేమందరం ఈ విజయ దుందుబి మోగించి ఇక్కడ సిటీలోను అదేవిధంగా జిల్లాలోను అన్ని స్థానాలు గెలిపిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ప్రధానంగా సార్ ఇప్పటికే 2 సార్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన శిష్యుడిగా ఆయన ఒక సిద్ధాంతాలను ఆచరిస్తూ ఆయన ఈ విశాఖ సౌత్లో చేస్తున్న కార్యక్రమాలే ఈరోజు ఆయన గెలుపుకి కొలబద్దాలుగా మారాయి. ప్రజలకు సేవ చేసేవాడే నాయకుడని మా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆ విధంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు కాబట్టి 3వ సారి కూడా హ్యాట్రిక్ విజయం ఆయన సాధించుకుంటాడు, అందులో సందేహం లేదని మీ అందరికీ తెలియజేస్తాం.